శస్త్రముల చేత ఛేదింపజాలని, తడుపజాలని, ఎండింపజాలని శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపులు మనమంతా కదా. మరి ఈ ఆత్మ ఇప్పటిదా ఎప్పటిదో. అందువల్లే మనం సనాతనులం, ఇప్పటి వాళ్ళం కాదు. మనం చాలామంది రాస్తాం కానీ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ అని అబద్ధం. అది డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ చెప్పగలం? మన వల్ల అవుద్దే డేట్ ఆఫ్ బర్త్. దేనికి డేట్ ఆఫ్ బర్త్ అంటే ఆ దేహానికి మాత్రమే, ఆ పటంలో కనిపించేటువంటి రూపానికి మాత్రమే డేట్ ఆఫ్ బర్త్, శరీరానికి మాత్రమే డేట్ ఆఫ్ బర్త్. ఏమంటే మీ వారు చనిపోయి ఎంతకాలం అయింది అన్నారనుకోండి, 5 ఏళ్ళు అయిందండి. ఆయన చనిపోవడం ఏంటండి? ఆయన చనిపోయేదేంటి? ఆయన ఎప్పుడూ నాతోనే ఉంటారు. ఆయన ధరించి ఉన్న శరీరం పోయింది, ఆయన పోల. ఇది జ్ఞాని లక్షణం. అజ్ఞాని లక్షణం ఆయన చనిపోయి 5 ఏళ్ళు అయిందండి. కాబట్టి మనకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఉన్నందువల్ల మాత్రమే నువ్వు ఎప్పుడూ దివ్యానందంతో ఉండగలవు. లేదంటే అది పోయింది, ఇది వచ్చింది, అది పోయింది, నీకు వచ్చేదేంటి, పోయేదేంటి, లెక్కేంటి అసలు? అందువల్ల జ్ఞానం అన్నది ఎప్పుడైతే నీ హృదయంలోకి చేరుతుందో, వేల కొలది సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి అజ్ఞానం అంతా దెబ్బకపోతుంది. అలా జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వగలిగిన వాడు ఒక్కడే సద్గురువు. పరమశివుడి కోసం తపస్సు చేస్తే వరం కోరుకో అంటే, అయ్యా నా చేతిని ఎవరి మీద పెడితే వాడు భస్మం అయిపోవాలి అని అడిగితే పరమశివుడు ఇచ్చాడా లేదా? గురువు ఇవ్వడు. అది తేడా. ఆయన భక్తికి పరవశించిపోయి ఇచ్చేస్తాడు. ఈయన వరం ఇచ్చే ముందు ఈ వరం నా బిడ్డకి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా ఎంచి మాత్రమే ఇస్తాడు. అది సద్గురువు యొక్క గొప్పతనం. అంటే అర్థం ఏంటంటే, బిడ్డకి జ్వరంగా ఉంది, వాడికి కషాయం పోయాలి. కానీ వాడు కషాయం ఇష్టపడతాడా? ఇష్టపడ్డాడు. వాడు చాక్లెట్ ఇష్టపడతాడు. చాక్లెట్ ఇస్తే ఏమో వాడికి చెరుపు, కషాయం ఇస్తే ఏమో మేలు. అది తల్లికి తెలుసు, బిడ్డకి తెలియదు. కాబట్టి బిడ్డ ఏమంటాడు? నాకు చాక్లెట్టే కావాలి, చాక్లెట్టే కావాలంటాడు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది తెలుసా? నాయనా నీకు చాక్లెట్టే ఇస్తున్నాను రా అని చెప్పి నోరు తెరువు అని చాక్లెట్ కోసం వాడు నోరు తెరిస్తే కషాయం వేసేస్తాడు. అది తల్లి హృదయం. అలా చేసేవాడే సాయినాథ్. కాబట్టి ఎందుకని సాయి బాబా, ఆయి బాబా, అమ్మ నాన్న ఎందుకంటాము, సాయి మాత ఎందుకంటామంటే, నీ ఇష్టం వచ్చింది నువ్వు అడిగిందంతా ఇచ్చేవాడు కాదు. కాబట్టి నీకు ఏది మేలు చేస్తుందో అది మాత్రమే ప్రసాదిస్తాడు. అది ఒక రకమైనటువంటి స్థితి. ఇంకా దానికంటే పై స్థితి ఏంటంటే, బాబా దగ్గరకు వచ్చి మౌనంగా నిలబడి అలా దండం పెట్టి అలా వెళ్ళిపోతాడే వీడు జ్ఞాని. ఎందుకని మౌనంగా ఉంటాడు? అమ్మా అంతే. అంటే నువ్వు చెబితే కానీ తెలియని వాడు నీ సద్గురువు అనుకుంటే నువ్వు ఆయన్ని కించపరుస్తున్నావు, అవమానపరుస్తున్నావు. ఇప్పుడు మీకు సినిమాల్లో చూపిస్తారు. అంటే ఘోర తపస్సు చేసిన తర్వాత ఒకడు ఘోర తపస్సు చేసాడంట, పుట్టలు పెరిగిపోయినాయి పైన. కఠోర తపస్సు తర్వాత ఎవరు వస్తారు అమ్మా? మీకు శాస్త్రం తెలియదు, మేనక వస్తుంది. కఠోర తపస్సు తర్వాత ఎవరు వస్తారు? మేనక, రంభ వాళ్ళు పంపిస్తాడు దేవేంద్రుడు. సరే దాన్ని తీసి పక్కన పెడతాం. కఠోర తపస్సు తర్వాత పరమశివుడు వచ్చాడట. వచ్చి భక్త ఏమంటాడమ్మా? ఏమి నీ సినిమాలో చూడలే మీరు? అప్పుడు ఆయన అన్నాడట, తెలివైన వాడు జ్ఞాని. ఆయన అన్నాడు, పరమశివుడు వచ్చి, భక్త ఏమి నీ కోరిక అన్నాడట. అయ్యా నేను నీకోసం మొక్కలేదు అన్నాడు, నీకోసం నేను తపస్సు చేయలేదు అన్నాడు. అదేంట్రా మూర్ఖుడా, శివ 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 అంటివి, ఇప్పుడేమో నేను ప్రత్యక్షం అయితే నా కోసం కాదంటావే అని ఆయన అన్నాడట. అప్పుడు ఈయన అన్నాడు, నేను శివ శివ అనేది నిజమే, కానీ నువ్వు శివుడు కాదు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన నిరూపించుకోవాలి కదా. మరి ఫెయిల్ అయిపోయినాడే శివుడు. ఎక్కడ ఫెయిల్ అయినాడు? ఏమి నీ కోరిక అంటే వీడేమన్నాడు, నా కోరిక తెలియని వాడు నువ్వు శివుడు ఎట్ట అవుతావు? చీమ చిటుక్కుమన్నా తెలిసేవాడు కదా నువ్వు.
నీ ఆజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదంటారే, అలాంటి నీవు వచ్చి ఏమి నీ కోరిక అంటే, నేను ఏ కోరికతో తపస్సు చేస్తున్నాడో తెలుసుకోలేకపోయినావంటే నువ్వు ముమ్మాటికి శివుడివి. అది జ్ఞానం. కాబట్టి బాబా దగ్గరికి వచ్చి మీరైతే కోరాల్సిన పనే లేదు, ఎందుకంటే మీరు 3వ స్టెప్ 4వ స్టెప్లో ఉన్నారు కదా. కాబట్టి మీరు వచ్చి మౌనంగా నిలబడితే ఆయన దగ్గర స్కానింగ్ సిస్టమ్ ఉంటుంది. అది అల్ట్రాసౌండ్ స్కానింగ్. అది సామాన్యంగా అంటే నీ గొంతులో నుంచి ఏదొస్తుంది, వాస్తవంగా నీ హృదయంలో ఏముంది. పండరీపురం ప్లేటర్ విషయం కనుక్కున్నాడు కదా, గుర్తుందా మీకు సచరిత్రలో? ఎంత టక్కర్లు రా వీళ్ళు, నా పరోక్షంలో ఏమో తిడతారు, నా సమక్షంలో ఏమో పొగుడుతారు, ఎంత టక్కర్లు అంటారు. అది స్కానింగ్ సిస్టమ్. అది ఆయన దగ్గర స్కానింగ్ ఉంది. నువ్వు అక్కడ నిలబడితే ఆయన 360 degrees తీసేస్తాడు. తీసేసి నువ్వు పైకి చెప్పేది నమ్మడు. నువ్వు పాడుతూ ఉంటే కనుక నువ్వు ఎలా పాడుతున్నావు అనేది కనుక్కోగలడు. అందుకనే పాటకి సంకీర్తనకి తేడా ఉంది. ఇప్పుడు అమ్మగారు పాడింది పాటలా సంకీర్తనలా? ఏంటి డిఫరెన్స్ అమ్మా? గొంతులో నుంచి వచ్చేది పాట. అంటే పాట గొంతులో నుంచే కదా, హృదయం నుంచి రావచ్చు, కానీ ఎక్కువ భాగం గొంతులో నుంచి. అంటే అర్థం ఏంటంటే నేను అద్భుతంగా పాడాలి, 10 మంది మెచ్చుకోవాలి, నా గాత్రాన్ని గుర్తించాలి అని పాడేది పాట. నాకు ఒకరు గుర్తింపు అవసరం లేదు, నా హృదయంలోంచి వచ్చే భావాన్ని ఆ పరమేశ్వరుడు చూస్తే చాలు అని పాడేది సంకీర్తన. కాబట్టి ఇది సంకీర్తన. ఇప్పుడు విన్నవన్నీ కూడా సంకీర్తన. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. బాబాకు పగ్గాలు అప్పగించావా? ఇది నా టాపిక్. అంటే బాబాకి పగ్గాలు అప్పగించావా? పగ్గాలు దేనికండి? పగ్గాలు ఏ ప్రయోజనంతో పగ్గాలు వేస్తాం? పశువుకి కంట్రోల్ చేయడానికి, దాని యొక్క వేగాన్ని, దాని యొక్క మార్గాన్ని నియంత్రించడానికి మనం పగ్గాలు వాడతాం. కాబట్టి ఇక్కడ మనకంటూ ఒక మార్గం ప్రారంభమైంది పుట్టుకతో. ఆత్మ పక్కన పెట్టండి, ఇప్పుడు దేహానికి వచ్చేద్దాం. 1971లో నేను పుట్టాను. నేను పుట్టినప్పటి నుంచి నా ప్రయాణం, నా మార్గం ప్రారంభమైంది. ఇప్పుడు 54 ఏళ్ళు. నాకు 54 ఏళ్ల ప్రయాణం నా వెనకుంది, జరిగింది. ఇప్పుడు 54 ఏళ్ళగా నేను ఎలా ప్రయాణించానో దాన్ని ఫలితమే ఇప్పుడు నేను అనుభవించేటువంటి జీవితం. అంతేనా? అంటే నా జీవితంలో కష్టాలు ఉన్నాయి, దాని ఫలితమే. దేహానికి సంబంధించి మాట్లాడుతున్నా, ఆత్మ అంటే అది వేరు, మళ్ళా చాలా లాంగ్ వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు నేను అనుభవించేటువంటిది ఏదైనా సరే, ఉదాహరణ నేను ఉద్యోగం చేస్తున్నా, ఎందుకు వచ్చింది ఉద్యోగం? అంతకుముందు నేను చదివాను కాబట్టి ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది, అంతే కదా. అంటే అర్థం ఏంటి? నా భూతకాలంలో ఏదైతే జరిగిందో, నా భూత ప్రయాణంలో ఏదైతే జరిగిందో, ఆ ప్రయాణం తాలూకా కష్టాలని, సుఖాలని నేను కూడా అనుభవిస్తూ ఉన్నా. అది నాకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు నాకు అనిపించింది నా జీవితంలో ఇంకా ఏదో మారాల్సిన అవసరం ఉంది అని ఒక ఎరుక నాకు కలిగింది. ఆ ఎరుక కలిగితేనే నువ్వు గుడిమెట్లు ఎక్కుతావు. ఆ ఎరుక కలగకపోతే ఇంకా కొట్టుకుంటానే ఉంటావు. మీరు చాలామంది చూడండి, మిమ్మల్ని చూసి హేళన చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఏం పని లేదండి వీళ్ళకి అనేవాళ్ళు లేరా? ఉంటారు. అందులో మీ దగ్గర వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది. అంతెందుకు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది, అంతే కదా. ఒకవేళ భార్యకి భక్తి ఉంది, భర్తకి భక్తి లేదు, అదొక నరకం. అవును కదా, చిన్న సైజు నరకం. భర్తకి భక్తి ఉంది, భార్యకి లేదు, అది ఇంకా భయంకరమైన నరకం. అది చెప్పలేదు నరకం. కాబట్టి ఇక్కడ భక్తి అనేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే కనుక, నాకు ఎక్కడో నా జీవితంలో మార్పు వస్తూ ఉంది. నిన్ననే ఒక భక్తుడు నాకు ఫోన్ చేసి సార్ నేను 10వ తరగతి చదివినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చెయ్యని ప్రయత్నం లేదు. దేనికి? బాగుపడదామని, డబ్బు సంపాదిద్దామని, కష్టాల్లోంచి బయటపడదామని నేను చెయ్యని ప్రయత్నం లేదు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ప్రతి ప్రయత్నం విఫలమైపోతుంది. ప్రతి ప్రయత్నంలో ఫెయిల్ అవుతూ ఉన్నా. ఎందుకు అని అడిగాడు. అంటే అర్థం ఏంటి? ఆ ఎందుకు అనే ప్రశ్నే ఎరుక వచ్చింది, స్టార్ట్ అయింది. ఇంకా అతను ప్రశాంతంగా ఉండలేడు.
చివరికి నా ప్రయత్నాలన్నీ అయిపోయినాయి కాబట్టి, నా ప్రయత్నాలేవి ఉడకవు కాబట్టి, నా పప్పులే ఉడకవు కాబట్టి ఎవరైతే ఈ విశ్వాన్ని శాసిస్తూ ఉంటారో, ఎవరైతే ఈ జీవుల్ని శాసిస్తూ ఉంటారో, ఎవరైతే జీవుల తలరాతల్ని శాసిస్తూ ఉంటారో వాడి పాదాలు పట్టుకుంటే తప్ప నాకు ఇంకొక మార్గం లేదు. అది భక్తి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది. కాబట్టి ఈ ప్రయాణం సవ్యంగా జరగాలి అంటే నా చేతుల్లో ఏమీ లేదు. నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి నాయన నిన్ను నేను నమ్ముతున్నా, నీ పాదాలు చెంతకొచ్చా, నా జీవిత పగ్గాలు నీకు అప్పగిస్తున్నా, తీసుకో. అది పగ్గాలు అప్పగించడం. పగ్గాలు అప్పగించిన తర్వాత ఇక నీకు బెంగ లేదు. అందువల్లనే బాబా వారు గుడి మెట్లు ఎక్కిన వెంటనే ఒక పెద్ద కొటేషన్ రాసి ఉంటాడు. ఏంటది? నేనుండగా నీకు భయమేలా. అది ఏకాదశి సూత్రాలు ఒకటి పెద్ద రాసి ఉంటారు చాలా గుడుల్లో. కాబట్టి నేనుండగా భయమేలా అంటే నీ ప్రయాణం నాకు అప్పగించవు, నీ పగ్గాలు నాకు అప్పగించవు, ఇంక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీరేం చేస్తారండి బాబా గారు అంటే, అరే పిచ్చోడా, నీ భూతకాలం మాత్రమే నీకు తెలుసు, నీ వర్తమానం కూడా తెలుసు అనుకుంటూ ఉన్నావు, కానీ నీ భవిష్యత్తు నీకు తెలుసా? తెలిసే అవకాశం ఉందా? కాబట్టి నీ భవిష్యత్తు నీకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి నువ్వు నాకు పగ్గాలు అప్పగిస్తే గనక ఆ భవిష్యత్తును నిర్మించే బాధ్యత నేను తీసుకుంటాను. అది నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ బిడ్డలకు.